దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హలో, ఏంటి ప్రాబ్లం? ఏమి? నా గోల్డ్, నా కొడుకు మొబైల్. ఏది ఇవ్వను. మొబైల్ రాదు, గోల్డ్ రాదు, ఏది ఇవ్వను. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా నా గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా నువ్వు ఒకరింటికి పోయి ఎవడో బేకార ఇంటికి పోయి నా గురించి చెప్పితే నేను గమ్ముండా. నీ గురించి నేను చెప్పాలంటే చెప్పు చెప్పు కిరణ్. నువ్వు చెప్పు చెప్తే నీ చరిత్ర క్లోజ్ అవుతుంది. అది కొనుండా నేను గుర్తుపెట్టుకోని. ఈ డైలాగ్ చెప్పు తెగుతుంది. నీకు ఆల్రెడీ చెప్పా. నేను వాళ్ళ ఇంటికి పోయి నా గురించి చెప్పిన రోజే నేను ఎందుకు వేయలేదు? భయమా? భయం కాదు, వ్యక్తిగత కుక్క లేబర్ మాట్లాడు కాబట్టి వదిలేస్తా. మరి ఇప్పుడు ఎందుకు చేసావు కిరణ్ నాకు కాల్? నువ్వు మెసేజ్ పెడతావు, నాకు పెట్టద్దు. నా గోల్డ్ కావాలి, నా మనీ కావాలి. గోల్డ్ ఇలా అసలు ఎవరు తెలియదు. నాకు గోల్డ్ ఇలా ఎప్పుడు ఇచ్చావు? గోల్డ్ అవునా? చెప్పు. ఓకే, ఏమైనా ప్రూఫ్ చెప్పు. రేపు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తాను. పెట్టేసే ఫోన్. ఎక్కడ ఎవరు దగ్గర తేడా చూపించుకో. నేను చెప్తున్నాను కదా, అర్ధాయుష్ నీకు అది ఆ చెట్టును చూపిస్తాను నీకు సినిమా. నీతో పాటు ఇద్దరు ముగ్గురు అర్ధాయుష్ ఉంటుంది. నేను ఒకడే జైలుకు రెడీగా ఉన్నా. పోతే 5 మంది పోతారు, 4 లేస్తారు. నాకు అర్ధాయుష్ నాకు ఇప్పుడు తెలుసు కిరణ్. నీతో పాటు 2-3 అర్ధాయుష్ ఉంది. 3 ఇంకా నీతో పాటు ఆ 3 కూడా అర్ధాయుషే. నాకు ఒకే శిక్ష, ఒకే జైలు శిక్ష. ఎవరు తప్పు చేసినా ఇన్ని చేసినా ఒకే జైలు శిక్ష. 3 నెలలు బెయిల్ వస్తుంది. ఈ చట్టం రాశాను, గుర్తుపెట్టుకో. అది నువ్వు చేసినా నిన్ను చేసినా చెప్తున్నావు కదా. నువ్వు చేసిన పని నేను ఇప్పుడు కూడా మర్చిపోయాను. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బేకార్ వాడి ఇంటికి పోయి నా గురించి బ్యాడ్గా చెప్పినావు. వాడిని కూడా ఎక్కుతాడు పోయినావంటే పో. కాల్ చేయొద్దు కిరణ్ ప్లీజ్. నాకు మెసేజ్ చేయొద్దు. ఏంటి ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. నాతో మాట్లాడితే భయపడుతున్నావు నువ్వు. నేను భయపడుతున్నానా? అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలి, నాకు వాంతి వస్తుంది. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టు. స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేదు. చాలా బిజీ పర్సన్. ఓకే, ఇలాగ ఖాళీగా చాలా బిజీగా ఉన్నాను నేను. చెప్పు తెగుతుంది. ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నావు కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకున్నట్టే ఇంచారు. నాకు కాసుకోండా ఇచ్చేస్తా కనబడదు. ఇచ్చేస్తా రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో. డోంట్ కేర్. గుర్తుపెట్టుకో. నాకు అంత ఓపిక లేదు కిరణ్. 3 నెలలు 3 months కరెక్ట్ గా ఆగస్ట్ 2 వరకు వెయిటింగ్. తర్వాత ఎవడు కర్త, ఎవడు సవాలు, ఎవడు లేస్తారు, ఎవడు చస్తాడు, ఎవడు సావుకు దగ్గర పెడతాడు, ఎవడు తాను చచ్చిపోతాడు, ఎవడికి యాక్సిడెంట్లు అవుతాయి, ఎవడు చచ్చిపోతాడు చూసుకోండు. నరకం అంటే నేను చూపిస్తా ఎవడికి ఎలా ఉంటుందో. చాలా జాగ్రత్త. నన్ను మీరు ఏదో అనుకునేస్తే బెదిరిచ్చేస్తే భయపడిపోయి కసగస ఉండిపోయేది జ్ఞాపకం కాదు. పెద్ద తిరుపతిలో పెద్ద నేను ఎడంకాలతో ఏం చేయమంటావు? ఏం చేయొద్దు. పంపించారు అదే లేదు. మొబైల్ గోల్డ్ కావాలను అడిగిపోయి నాకు ఫోన్ చేసి చెప్తే వాడికి చెప్తా. వాళ్ళు గోల్డ్ వాళ్ళకి ఇచ్చారని చెప్తా. తీసేసుకో. వాళ్ళ గోల్డ్ వాళ్ళ పెట్టుకునింది నువ్వు, నా గోల్డ్. అవును, పెట్టుకున్న డబ్బులు ఇప్పుడు అవసరం ఇచ్చావు. నేను నాకు అప్పిస్తాను. ఇప్పుడు నేను పడతా రికార్డ్ చేసుకోవాలంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేప్పుడు అప్పుగా ఇచ్చావా? అప్పు చెప్పించావా? నమ్మించి గొంతు కోసావు. నమ్మించి గొంతు కోసావు. నా జీవితాంతా నాతో ఉంటానని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటానని. నీకన్నా 100 కోట్లు ఖర్చు పెట్టాలి ఉన్నారు జీవితాంతం నమ్ముతా అంటే. నువ్వు పెట్టించుకో. పెట్టించుకో. ఒకసారి నీ మొహంలో చూసుకుంటారు రేపొద్దున పడుకునేటప్పుడు. నువ్వు నీకు చాలా వాల్యూ ఇచ్చా. ఎక్కడ దాకా? వాళ్ళ ఇంటికి పోనోళ్ళకి వాల్యూ ఇచ్చా. ఏంటి నీ గోల? నాకు నీ వాయిస్ వినాలంటే నాకు అసహ్యం ఉంది కిరణ్. ఎందుకు చేస్తున్నావు? నాకు కాల్ నువ్వు చెయ్యొద్దు.
కాదు, నేను మామూలు నార్మల్ కాల్ వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు రికార్డ్ చేస్తావు, రికార్డ్ చేసి కూడా ఈ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ వినిపించేది అందరికీ ఇంకా మాట్లాడుతున్నా. నువ్వు వినిపించుకో, అందరికి ఏమీ కాదు. నువ్వు నా కాలం తిరిగి ఇసుకుతావు. నా దగ్గర చాలా ఉన్నాయి, ఒక క్లిక్ కొడితే పోతా జనానికి. ఏమన్నా చేసుకో కిరణ్, నువ్వు ఏమన్నా చేసుకో. మేడం 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 అక్కగారు పెద్దవాళ్ళు, మిమ్మల్ని మేము ఏం చేస్తామండి? ప్లీజ్ అండి, మిమ్మల్ని ఏం చేయలేము. మీరు గొప్పలు, దేవతలు, కోటీశ్వరులు. మాదేముంది, దేవతని చెప్పి కాళ్ళు కొట్టుకునే రోజులు ఉన్నాయి. మర్చిపోయినావేమో, గొప్పలు పేదవాళ్ళు మర్చిపోయినావేమో. డబ్బుల కోసం కాళ్ళు పట్టుకునే రోజులు ఉన్నాయి, మర్చిపోయినావేమో. అవునండి, కానీ నేను చెప్తున్నా, ఎన్ని చేసినా మా అయితే 100 కోట్లు కోటి పైన ఇచ్చాను కదా, చాలదా? లెక్క రాసి పెట్టు, రేపు పొద్దున ఇస్తా. అన్నీ ఉన్నాయి. డేట్ పెట్టు. నాకు అప్పని చెప్పిదే, నువ్వు అప్పని చెప్పించావా? అవునా? ఇది అప్పిస్తున్నా. అవునా? ఇది అవసరం. కారుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడ కట్టాలి. నాకు ప్రాణం పోతుంది, నా మానం పోతుంది. ప్రేమ నా గొంతు కోసావు, నువ్వు నమ్మించి గొంతు కోసావు. అది మాత్రం నా గురించి నువ్వు ఒక నాతోనే నువ్వు దానికి చెప్పావు, అదొక అని దానికి చెప్పావు. ఈ రోజు తిరుపతి ఎవరు రోడ్ ఎక్కింది నువ్వు, రాంగ్ వ్యూ చేసింది నువ్వు, తప్పు చేసి బెగ్గింగ్ ఇది ఒక ఇంట్లో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న నువ్వు. నీకు సిగ్గు లేక ఇంకో ఇంటి పడుకున్నావు. అవును అడిగాను, మాట్లాడాను. నా లైఫ్ నాశనం చేస్తున్నారు. ఏం పీకినారు అందరు కలిసి? ఏమైనా పీకినారు అడుగుతున్నా. ఎవరేం పీకలేదు. ఎందుకు చెప్పేదా? గుర్తుపెట్టుకో, వైసీపీ వాళ్ళు తిరిగిపోయినావు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, మధుప్లేట్ సురేష్ ఎగిరిపోయినావు, కార్పొరేట్ అనీస్ ఎగిరిపోయినావు, కొడుకులు ఎగిరిపోయినావు. నేను గుర్తుపెట్టామే అందరు. నేను గాని పోవాల్సి పోయినానంటే, నీ సినిమా రిలీజ్ చేశానంటే తట్టుకోలేవు. గుర్తు ఉండు. కిరణ్ రాయల్ చెయ్యి. నీకు 2 కొడుకులు ఉన్నారు, 2 ఊరే చచ్చిపోతారు. 2 కొడుకులు జోలికి వచ్చినావంటే చెప్పు తీసుకొడతాను. నేనేం చేయను పాపా. పెట్రా ఫోన్ ముందు, నువ్వు ఫోన్ చెప్పు. కట్టే ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, సీఎం పేషెంట్స్ కట్ చేశాను చెప్పు. నువ్వు చెప్పాలి కిరణ్ నాది కాదు. చూడు మేడం గారు, రెడ్డి గారు, నాది భారీ చర్చి గొంతు నొప్పి చేసింది. బీపీ షుగర్ అన్ని చేయడం వల్ల. ఇప్పుడు నేను మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నాకు మెసేజ్ చేయకండి. నేను నేను ఒకసారి ఉన్నట్టు ఒకసారి మెంటల్గా ఉండను, ఏదైనా పెట్టేస్తాను. పాపం మీరు హర్ట్ అవుతారు. ఎందుకంటే చాలా పరువు గల, బాధ్యత గల, ఒక పరువు గల కుటుంబంలో పుట్టారు మీరు. గౌరవమైన కుటుంబం, పెద్ద కుటుంబం. మేము మెసేజ్ పెట్టి మీరు ఫీల్ అయ్యి మళ్ళీ ఎందుకు ఇవంతా? మీకు ఏమి చేయాలో భవిష్యత్తులో నేనే చేరుస్తా. కొద్ది రోజుల్లో నాకు రావాల్సింది రాగానే నేను మీ అన్న రాజారెడ్డి గారు, లేదా మీ తమ్ముడు ఉన్నాడు కదా ఈశ్వర్ రెడ్డి గారు, ఆ అతను రెడ్డిలే పల్లెరెడ్డి, ఈశ్వర్ రెడ్డి గారు పిలిపించి సెటిల్ చేస్తా. అంతేగాని నువ్వు ఊరికే నాకు నీడు ఉంది అంటే, నీకు నీడు నాకు నీడ కావాలి, నాకు నేను లేదు ఇలా. ఓకేనా? అది పరిస్థితి. సో మీరు మెసేజ్ ఆ పని మీద మెసేజ్ చేయకండి. మీరు డైలాగులు చెప్పిన రెచ్చగొట్టాలని చూసినా, నేను రెచ్చిపోవాలని చూసినా, నన్ను ఏమంటది మాట్లాడినా చేయకండి. ఒక్కటే, డిసెంబర్ 30th అయిపోయింది మన ఇద్దరికి సినిమా లావాదేవీలో క్లోజ్. డిసెంబర్ 30th ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఏమో మీకు రావాలి డబ్బులు అన్నారు, అది మాట్లాడతాం. అంటే నేను కుదరదు, చేయలేకుదా చేద్దాం. అంతేగాని దానికోసం మీరు ఊరికి మీకు గుర్తొచ్చినప్పుడంతా నాకు మెసేజ్ పెడితే మాత్రం నేను ఒకసారి రిప్లై ఇవ్వలేను. ప్లీజ్, మీకు కోపం ఉంటే మీకన్నా ఎక్కువ కోపం నాకు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగించుకొని రోడ్డు పైకి పోదామంటే అందరం పోదాం, ఏమీ కాదు. తెగిస్తే ఏమీ కాదు. తెగిస్తే రోడ్డు పైకి పోతే ఏమీ కాదు. మీ పరువు పోతుంది, నా పరువు పోతుంది. నా పరువు నేను పట్టించుకోను. నాకు ఆల్రెడీ పరువు లేదు, తెలుసలేదు. నా పరువు మీరు తీయాలి ఊరంతా. నా పరువు ఆల్రెడీ పోయింది. పరువు పోగొట్టుకుంటున్నా పద్ధతిగా ఏమి చేసుకోవాలో చేసుకొని రెడ్డి గారు మేడం మీకు చేరుస్తాం అంతే. అంతేగా ఊరికే మీరు నాకు కావాలి అంటే ఉండాలి కదా. ఇప్పుడు నేను బాకీ అంటే వాళ్ళని అడగతా. పోయేసి రాజారెడ్డి అమ్మకో, ఇంకోటి అమ్మకో, కిషోర్ అమ్మకో, ఇంకోటి అమ్మకో, వాళ్ళకి నాకే పని.
నువ్వు ఆ రోజు మాట్లాడే విషయం నాతో మాట్లాడు. వాళ్ళ ఇంటికి పోయి తాళ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత రీజన్ ఏంటి? అది తప్పు కదా, చీపు కదా, అసహ్యం కదా. చెప్తున్నా కదా, దానికి మీరు భవిష్యత్తులో దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. శిక్ష ఎవరికి ఒకసారి చూస్తున్నాడు. మీరు లైఫ్ స్పాయిల్ అయిపోయిందన్న సో ఇంకొక ఇద్దరు ముగ్గురు లైఫ్ స్పాయిల్ చేయాలని చూసి తప్పది. ఏదైనా లిమిట్స్ ఉంటుంది, దాని దాటి క్రాస్ చేస్తే ఎవడైనా సరే ఒక ఓపిక, ఒక మొగడు ఎవడైనా కొంచెం లిమిట్స్ లో ఉన్నాడు, ఆడది కానీ అబ్బాయి కానీ. ఆ లిమిట్స్ దాటితే పరిస్థితులు మారిపోతాయి. అది ఏమున్నా మీరు తెలుసుకోవాలి మేడం. ఓకేనా? మీకు ఏమైందంటే మరి రికార్డులు చేయడము, స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోవడము అవన్నీ నేను చేయను మేడం. ఎందుకంటే మా నాన్నకే నేను పుట్టినా, ఫైట్ చేస్తాను నేను. మా నాన్నకే నేను పుట్టినా, జానకిరామ్ నాయుడు పుట్టాం కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఈ రికార్డులు చేయడము, స్క్రీన్ షాట్లు తీసుకోవడము, బ్లాక్ మెయిల్ చేయడము, అందరూ చూపించడం నాకు తెలియదండి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.